ఇంటి ముందుకు వచ్చి బండి ఆరిని చాలాసేపు నుంచి కొడుతున్నా, గేట్ కూడా తీయట్లేదు. అంత బిజీ అయిపోయావా? కాదు బాబా, నిన్న ప్రారంభించిన వంటల ఛానల్ కోసం నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫోన్లో వంటకాలన్నీ చూసి బుక్లో రాస్తున్నాను బాబా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడ్డా. నాకేమో వంటలు రావు. మనం వంటల ప్రోగ్రామ్ లో వంటలు పెట్టాలి కదా బావా, అందుకనే నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను బావా. ఏంటి 2 నోట్సులు ఉన్నాయి, రాస్తున్నావు? ఒక నోట్స్ లోనేమో వెజ్ వంటకాలు, రెండో నోట్స్ లో నాన్ వెజ్ వంటకాలు రాసుకుంటున్నాను బావా. కుకింగ్ ఛానల్ పెట్టాను కదా, ఆ కుకింగ్ ఛానల్ కోసం నేను వంటలు రాసుకుంటున్నాను బావా, ఎలా తయారు చేయాలని. ఎందుకు ఎంత కష్టపడుతున్నావు ఈ వంటకాల కోసము? ఇంతకీ నీ మొదటి ఎపిసోడ్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి? కొత్త ఛానల్ కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా పర్వాలేదు. ముందే చెప్పేశాను మన కాలనీలో వాళ్ళందరికీ, నా ఛానల్ కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేయమని. ఓకే అన్నారు వాళ్ళు. నాకేం ప్రాబ్లం లేదు, ఎన్ని వ్యూస్ వచ్చినా పర్వాలేదు. నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తాను. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది బావా. అంతేలే, నీ వంటల గురించి ఎవరికి అర్థం కాదు కాబట్టి నీ ఛానల్ మళ్ళీ మళ్ళీ చూడాల్సిందే, తప్పదు వాళ్ళకి. కుకింగ్ ఛానల్ పెట్టి మంచి పేరు తీసుకురావాలని నేను ప్రయత్నిస్తుంటే నువ్వేంటి బావా నాకు సహాయం చేయాల్సింది పోనిచ్చి నువ్వేమో మాట్లాడుతున్నావేంటి బావా? నీ కుకింగ్ ఛానల్ పై మోజు బాగానే పెంచుకున్నావే. ఛానల్లో రోజు కనపడాలంటే మరి కొత్తగా కనిపించాలి కదా. నేను నీతో నగలు చీరలు కొనిపించుకోవాలనే కదా నీ ఛానల్ పెట్టింది. ఈ ఛానల్ ఏమో కానీ నాకు బాగానే తడిసి మోపడేటట్టుందిగా ఖర్చులు.